Hi friends, welcome back to Zen to Updates. బీటెక్ సంబంధించి 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ గురించి చాలామంది అప్డేట్ అడుగుతున్నారు. సో అప్డేట్ ఈ వీడియోలో మాట్లాడతాను. అలాగే నిన్న మనకి బీటెక్ 2122 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ టైం టేబుల్ రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను, టైం టేబుల్ లింక్స్. అండ్ ఇంకా మనం డైరెక్ట్ కంటెంట్లోకి వస్తే 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ మనకి ఈ మంత్లో రిలీజ్ చేయాలి యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్. బట్ ఇప్పటి వరకు మనకి ఎటువంటి నోటిఫికేషన్ అందలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది 4-1 నోటిఫికేషన్ చాలా ఫాస్ట్గా రిలీజ్ చేసింది. ఎప్పుడు 4-2 సెమ్ జరిగేటప్పుడు 4-1 నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు రెగ్యులేషన్స్లో. అండ్ మేబీ 4-1 నోటిఫికేషన్ ఇంత తొందరగా రావడానికి మేబీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసే ఛాన్సేనా, లేకపోతే కన్వకేషన్ జరుగుతుందని చెప్పి 4-1 నోటిఫికేషన్ రిలీజ్ చేసిందా అనేది మనకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం 4-1 నోటిఫికేషన్ ఇంత ఫాస్ట్గా రావడం. అండ్ నెక్స్ట్ ఆ 4-1 జరిగే టైంలో జస్ట్ 4-1 ఎగ్జామ్స్ 25th నుంచేమో అనుకుంటాను స్టార్ట్ అయ్యేది. అండ్ మామూలుగా అయితే 3-2 ఎగ్జామ్స్ 28th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇప్పటి వరకు మనకి నోటిఫికేషను రాలేదు, దానికి సంబంధించిన ఎటువంటి అప్డేటు రాలేదు. చాలామంది ఏమంటారంటే పోస్ట్పోన్ చేస్తారా, పోస్ట్పోన్ చేయండి అని చెప్పి కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రెగ్యులర్ వాళ్ళు మైండ్ సెట్ ప్రకారం వెళ్తే పోస్ట్పోన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి NPTEL ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ యూనివర్సిటీ పోస్ట్పోన్ చేస్తుందా ఖచ్చితంగా అని మనం కన్ఫామ్గా ఫిక్స్ అవ్వలేం. ఎందుకంటే 4-1 ఎగ్జామ్స్ జరిగేటానికి అక్కడ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోతాయి. వాళ్ళు కానీ NPTEL వాళ్ళతో మాట్లాడుకొని ఒకవేళ NPTEL ఎగ్జామ్ని కానీ కొంచెం పోస్ట్పోన్ చేసుకోగలిగితే థర్డ్ ఇయర్ నోటిఫికేషన్ ఈ వీక్లోనే రావాలి మనకి. ఏదేమైనా సరే అక్కడ NPTELది ఎగ్జామ్ యాజ్ యూజువల్గా కండక్ట్ అయితే ఇక్కడ యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామ్ మేబీ పోస్ట్పోన్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మీరైతే కన్ఫామ్ కాకండి, మీ ఫ్రెండ్స్ లేదా బయట ఎవరైనా చెప్పేదాన్ని కన్ఫామ్ చేసుకోకండి. ఎందుకంటే మనకి యూనివర్సిటీ నుంచి సర్క్యులర్ వచ్చేంత వరకు ఎటువంటిది మనం ఫిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ క్లోజ్ అవుతాయి, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపల. ఒకవేళ వాళ్ళు NPTEL వాళ్ళతో మాట్లాడుకోగలిగితే థర్డ్ ఇయర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రేపు వీక్లో రిలీజ్ చేసి ఛాన్సెస్ చెప్తున్నానండి, ఎగ్జాక్ట్గా ఏం లేదు, యూనివర్సిటీ చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు. సో ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో కండక్ట్ చేస్తే మార్నింగ్ సెక్షన్లో థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఒకవేళ NPTELతో వీళ్ళు కానీ కాంటాక్ట్ అయ్యి రిక్వెస్ట్ చేసుకుని ఏమైనా జరిగితే ఇటువంటివి జరగచ్చు. లేదు అనుకుంటే థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకొంచెం ముందుకు పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా నేను చెప్పేదైతే ఒకటి, పోస్ట్పోన్ అయినా అవ్వకపోయినా మీ ప్రిపరేషన్ మీరు ఉండండి. సర్క్యులర్ ఏదో ఒకటి మనకి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీ ప్రిపరేషన్ మాత్రం ఆపుకోకండి. ఎందుకంటే మెయిన్గా చెప్తున్నాను, సప్లీలు ఉన్నవాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ 4-1 నోటిఫికేషన్ కూడా ఫస్ట్ టైం వచ్చింది. అన్నీ ఒకేసారి రాయాలంటే కొంచెం మీకు తలకాయ నొప్పిగానే ఉంటుంది. బట్ ప్రిపరేషన్ మాత్రం మీరు ఇప్పటి నుంచి కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. రేపు పోస్ట్పోన్ అయితే ఇంకా మంచిదే, మనకి టైం ఉంటుంది ప్రిపరేషన్కి. బట్ ఎనీవే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఓవరాల్గా పోస్ట్పోన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, 50-50% నేనైతే చెప్తాను. అంత కన్ఫామ్గా చెప్పి మిమ్మల్ని ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉండిచ్చి రేపు ఒక్కసారిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తే బాగుండదు. సో ఇది 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీకి సంబంధించిన అప్డేట్. అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్.